విఘ్నాలు తొలగాలని వినాయకుడిని పూజిస్తారు. బంగారం కొనాలంటే పెద్ద విఘ్నం అధిక తరుగే. మీ లలిత జ్యువెలరీలో తక్కువ తరుగు. బంగారు నగలు తరుగులో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్ కు 5,000 తగ్గింపు. చూసుకున్నా. బట్ దాని తర్వాత ఇంకా చాలా కష్టమై నేను ఏం చేసిన అంటే మా గేటెడ్ కమ్యూనిటీ ఇక్కడ కూకట్పల్లిలో ఏం చేసిన, ఇక మిస్ అవుతున్నా. ఇక్కడేమో అంత ఆడరు. సో అండ్ నేనే ఇక పోయి ఇనిషియేటివ్ తీసుకొని ఆడుకుంటా ఇట్లా సెలబ్రేట్ చేస్తా అంటే కొంచెం అది ఆ మూమెంట్ వచ్చింది. ఇక అందరు అది అలవాటైనరు. ఒక 2 సంవత్సరాలు చేసినాక 3వ సంవత్సరంకి ఏం చేసిన అంటే ఇట్లా కమ్యూనిటీ లెవెల్లోనే గేటెడ్ కమ్యూనిటీలో ఆర్ఫన్ హోమ్ చిల్డ్రన్ ఉంటారు కదా, ఒక 100 మంది ఆడపిల్లల్ని ఇట్లా ఆర్ఫన్ హోమ్స్ నుంచి తెచ్చి అట్లా సెలబ్రేషన్స్ అట్లంతా ప్లాన్ చేసిన అన్నట్టు. ఇంకా సో అట్లా మస్తు ఎంజాయ్ చేసినాం. అండ్ ఆల్సో వాళ్ళకి ఒక 1-2 సంవత్సరాలకు సరిపోను మెటీరియల్ అంతా ఇట్లా క్లాత్స్ కానీ ఆయిల్ అట్లా ఇట్లా అని చిన్న చిన్న ఎసెన్షియల్స్ ఉంటాయి కదా, అవన్నీ వాళ్ళకి వాళ్ళ కమ్యూనిటీ పీపుల్ అంతా డొనేట్ చేసేటోళ్ళు. దట్స్ వన్ ఆఫ్ ద థింగ్స్ నేను చేసిన అన్నట్టు. ఇక నాకు ఇష్టం మా పండుగ. ఇక దాంట్లో నేను సోషల్ వర్క్ కూడా ఇన్వాల్వ్ చేసి ఇష్టంతో సో ఇంకోటి బోనాల పండుగ కూడా ఫుల్ ఫేమస్. అవును వెళ్ళారా బోనం ఎత్తుకుంటారా మీరు? హైదరాబాద్ లానే అది పెద్దమ్మ బోనము, పెద్దమ్మ తల్లికి బోనం ఎత్తుతాము. మన మంతిలోనైతే రేణుకా తల్లి, రేణుకమ్మ బోనాలు ఉంటాయి కదా, అవి మంచిగా చేస్తారు అన్నట్టు. అది మస్తు ఉంటది, ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటది, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అవును లైక్ అంటే అప్పుడు జనరేషన్ వేరేలా ఉండే, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్ వేరేలా ఉంది. సో అవన్నీ కంపేర్ చేస్తే మిస్ అవుతుంటారు. అదే చిన్న ఉన్నప్పుడు మంచి ఏ టెన్షన్ ఉండకపోయేది, ఏ బాధలు ఉండకపోయేది, తిన్నామా తిరిగినామా కాలేజ్ పోయినామన్నా అట్టుంటుండే. సో ఇప్పుడు అంతా దూరం అయిపోయినారు. సో బాధ అనిపిస్తుంటా మరి? అట్లా ఏముండదు ఇక ఎప్పటికప్పటికి అంతే. నేను ఎంజాయ్ చేయాలనుకుంటే ఏడికైనా పోతా. ఇప్పుడు గణేష్ చతుర్థిలో డాన్స్ చేస్తా, నేను గణేష్ నిమజ్జనం వీటికి డాన్స్ చేస్తా. ఏ పాటకి ఏ పాట మామూలుగా డబ్బులు కొట్టు వీటికి అంతే. పర్లేదు. నేను అప్పుడు చిన్నప్పుడు కూడా నేనే ఫస్ట్ అందరు అబ్బాయిలలో పోయి డాన్స్ చేసాడు అంటే. దాని తర్వాత నుంచి అందరూ చేస్తారు, నా ఫ్రెండ్స్ అందరూ మా అన్నయ్యలతో పోయి చేసేది. ఇక 2 అన్నలు ఉన్నారు, అన్నలను చూసి భయపడతారు, ఆ ధైర్యం ఒకటి ఉండేదేమో. ఉండేది. అఫ్ కోర్స్ మీరు ఇంత అందంగా ఉన్నారు కాబట్టి ప్రపోజల్స్ వచ్చే ఉంటాయి. సో కాలేజ్ లైఫ్ లో కానీ స్కూల్ లైఫ్ లో కానీ ఇప్పుడు ప్రజెంట్ కానీ. సో ఎన్ని వరకు వచ్చినాయి అనుకోవచ్చు ప్రపోజల్స్? అట్లా లెక్క ఏం లేదు కానీ వచ్చినాయి, అట్లేం లేదు లెక్క ఎక్కడ వచ్చినాయి. కానీ నేను ఏం చేసేదంటే, అదే మీరు ఏదో అన్నలు ఉన్నారు కదా అని ధైర్యం అన్నారు కదా, అన్నల కంటే ఎక్కువ నాదే ఎక్కువ. వాళ్ళే నాకు భయపడతారు, ఇదేవరు నన్ను కొట్టేసి వస్తుందిరా బాబు అని. దాన్ని ఆపడానికే ఉంటారు వీళ్ళని, కాలా కొట్టకుండా ఉండడానికే చూస్తారు వీళ్ళంటే. సో అదే ప్రపోజల్స్ వస్తే ఏంటంటే కొంచెం నేను గట్టిగానే వార్నింగ్ ఇస్తా. సో గుర్తుండిపోయే ప్రపోజల్ ఏదైనా ఉందా? బాగా గుర్తుండేదా ఉన్నది, ఇట్లే ఇక ఉంటది కదా, ఇట్లే ఎవరో ఇలాగే ఇదేమంటారు, అప్పుడు సూర్య సినిమా ఏదో వచ్చింది, నాకు గుర్తులేదు ఎగ్జాక్ట్లీ కానీ అప్పుడు మామూలుగా అప్పుడప్పుడు ఫోన్స్ వాడుతుండే కదా, బీటెక్ అయిపోయినాకనే అనుకుంటా, లాస్ట్ ఫైనల్ ఇయర్లో ఇట్లా తెలియకుండా మెసేజ్ చేస్తా ఉంటుండే, ఫాలో చేస్తా, ఇట్లా మెసేజెస్ చేస్తా, ఇట్లా అంతా ఉంటుండే అన్నట్టు. అదొకటే ప్రపోజల్. అంటే నాకు అది కొంచెం కష్టం అనిపించింది, ఎవడ్రా బాబు ఇంత ఫాలో అవుతున్నారు ఇట్లేంటిది అని. ఫోన్ పే అలాంటివి ఎప్పుడైనా ఫేస్ చేశారా మీరు? చేసే ఉంటారు. ఇన్స్టాగ్రామ్ లో బ్లాగ్ చేస్తే, వాట్సాప్ లో బ్లాగ్ చేస్తే, ఫోన్ పే ఈ మధ్యలో అది ట్రెండ్ అయిపోయింది ఇప్పుడు. అవునవును. అవును, అది కూడా ఉంటది. ఫేస్ చేసిన, కాకపోతే అదే ఈజీ కదా, బ్లాక్ చేసుకోవడం ఈజీ, కానీ అది చాలా ట్రామా ఉంటుండే. ఎవరో ఇంత ఘోరంగా ఫాలో అవుతున్నారు, మెసేజ్ చేస్తున్నారు, ఇట్లా. నిజంగా చెప్పండి, మీకు ఇంకా ఎక్సైట్మెంట్ ఉంటుండే కదా, సో ఎవరతను అట్లా లేదు ఎవరతను అంత సీన్ లేదు. ఎక్కువ ఇదే ఉంటుండే, అంతా ఎవరు ఫాలో అవుతారనే అది ఉండే కదా, ఎవరెవరు అనేది, అందుకనే ఎక్కువ గుర్తున్నది అంతే. ఓకే. సో ఇంకోటి, మీ లైఫ్ లో ఇలాంటి రోజు మళ్ళీ రావద్దు, ఇలాంటి రోజు అంటే అది రావద్దు అని అనుకోవడానికి కాదు, అటువంటి ఫేస్ చేయకుండా ఉండాలంటే చేయాలి అనేది గుర్తుపెట్టుకుంటా. 1 year చెప్పిన ఇట్లా ఒక అబ్యూస్ ఒకటి చూసిన ఎట్లా అని, ఇట్లా మామూలుగా వెళ్తున్నప్పుడు, ఇట్లా కాలేజ్కి వస్తున్నప్పుడు ఎవరో ఇలాగా ఒక చిన్న పాపని ఇట్లా వెనకాల ఇట్లా ఏదో చేస్తున్నప్పుడు, అబ్యూస్ చేస్తున్నప్పుడు నేను విన్నా అన్నట్టు. ఇట్లా
అదొకటే కొంచెం కష్టం అనిపిస్తుంది, గుర్తు చేసుకున్నా కూడా అట్లా ఎంత చిన్న పాపని ఎట్లా రా అట్లా అనేసి. దానికోసం లైక్ అంటే లైక్ నేను వెళ్ళి కన్ఫర్మ్ చేసే లోపే లైక్ యూనో వాళ్ళ ఫాదరే సపోర్ట్ చేయడము అండ్ ఇట్లా బాబాయ్ ఎవరు అని చెప్పేసి అంటే ఇట్లా బాబాయ్ అని చెప్పేసి చెప్తే ఆ పాప సరే మీరు వెళ్ళండి మేము చూసుకుంటాం మీరు వెళ్ళండి ఇట్లా అనేసి అనడము. ఆ సిచ్యువేషన్ కొంచెము అది బట్ అదే దాని తర్వాత లైక్ ఐ రిమెంబర్ ఆల్ ద టైమ్ అట్లాంటివి జరగొద్దు అనడానికి మనం ఏం తీసుకుంటే బాగుంటది, ఏం యాక్షన్స్ తీసుకుంటే బాగుంటది, ఏం చేస్తే బాగుంటది అని ఆలోచిస్తా. అది సోషల్ వర్కర్ ఇలాంటివి ఇంకెక్కువ గుర్తుంటాయి, అది ఆలోచిస్తా అంతే. అండ్ సెకండ్ ఏంటంటే లైక్ ఫ్యామిలీగా అందరికి కొంచెం ఉంటాయి కదా. నా బెస్ట్ ఫ్రెండ్ చాలా తక్కువ టైంలో మంచి ఫ్రెండ్ అయింది, శ్వేత అని. సో ఆమె లాస్ట్ డేస్ లో లైక్ 1 month వరకు నేను 1 month లాస్ట్ డేస్ చనిపోయే ముందు 1 month లైక్ నేనే దగ్గరుండి చూసుకున్నాను. ఇంకా అది అట్లా కావద్దు, వెరీ యంగ్ ఏజ్, సమ్ హెల్త్ ఇష్యూ ఇలా ఇట్లా. సో అదొకటి అంతే. చాలా తక్కువ టైంలో మంచి ఫ్రెండ్ అయింది. చాలా తక్కువ మంది ఉంటారు విమెన్ అంత ఫ్రెండ్స్ అయ్యి అట్లా సపోర్టివ్ గా ఉండి మనకి దేనికైనా ఉండడానికి చాలా తక్కువ మంది ఉంటారు. ఓపెన్ గా మనల్ని జడ్జ్ చేయకుండా విని అన్ని సిచ్యువేషన్స్ లో సపోర్ట్ చేయడం అంటే చాలా తక్కువ ఉంటారు కదా. అట్లా అది ఫ్యామిలీ పరంగా లైక్ యూనో మన సెల్ఫ్ పరంగా అయితే అదొకటి. అండ్ అదర్వైజ్ బయట చూస్తే ఇవి ఒకటి. ఇట్లా ఇటువంటి సిచ్యువేషన్స్ కొంచెం మాట్లాడుతూ ఉంటే నీరు గారుతున్నాయి, మేబీ చాలా ఇష్టం అనుకుంటా. అండ్ ఐ కుడెంట్ ఎక్స్ప్రెస్ ఆల్సో అప్పుడు ఆ టైంలో, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ అందరు కూడా అట్లే ఇంకా ఎక్కువ కదా వాళ్ళకి, నాకంటే ఫ్రెండ్ వాళ్ళందరికీ అంటే ఇంకా కూతురు అట్లా కదా. సో నేనే కొంచెం రెస్పాన్సిబిలిటీ తీసుకొని అండ్ లాస్ట్ మినిట్ లో ఏం చేయాలి ఎట్లా అని కూడా నాకే చెప్పింది అన్నట్టు. సో నేను ఎవరు చనిపోతే కూడా దగ్గరికి పోను, అంటే భయం అని కాదు, లాస్ట్ మినిట్స్ కంటే నాకు చనిపోయే ముందు వాళ్ళు మనతో ఎట్లా ఉన్నారు అది గుర్తు పెట్టుకునే ఉండాలి, ఆ ఫేస్ గుర్తుండొద్దు అదే గుర్తుండాలి అని అనుకుని పోను నేను ఎక్కువ ఎవరికి. అసలు ఇంట్లో అట్లా రిలేటివ్స్ అట్లా అంతా కూడా పోను. కానీ ఆమెకైతే నేను ఆమె చెప్పింది కాబట్టి ఆమె దగ్గరుండి అన్ని నేనే ఇట్లా దగ్గరుండి చేసిన అన్నట్టు. ఇట్లా కావాలి నాకు ఇట్లా చేయి అని చెప్పితే అది గుర్తు పెట్టుకుని చేసిన అట్లా. సో అది అలాంటి రోజు మళ్ళీ రావద్దని చెప్పి కోరుకుంటున్నాను. ఓకే, సో మీ ఫాలోవర్స్ కి కానీ లేకపోతే మిమ్మల్ని అభిమానించే వ్యక్తులకు కానీ సో వాళ్ళ ప్రజలకు చెప్పాలంటే ఏం చెప్తారు చివరిగా? ఇటువంటి అంటే లైక్ ఇప్పుడు నేను చెప్పిన ఇలా అబ్యూస్ థింగ్ అని చెప్పిన కదా, అది ఇప్పుడు నేను చేసిన దిశ మూవీ కూడా వన్ ఆఫ్ ఇట్స్ కేసెస్. సో రిలేటెడ్ ఇంకా పెట్రోల్ పంప్ దగ్గర ఇట్లా కొంచెం డిస్టెన్స్ లోనే కదా వెనకాల అట్లా ఉన్నప్పుడు కొంచెం అలర్ట్గా ఉండాలి. ఎంతసేపు ఫోన్లలో మొహాలు పెట్టుకొని చూసుకున్నామా లేకపోతే మన గొల్లలో మనమే ఉన్నామా అని కాదు కదా. ఈ మధ్యన అయితే అట్లనే అవుతుంది. సో కొంచెం అలర్ట్ గా ఉండి చుట్టుపక్కల ఏమన్నా అయితే కొంచెం హెల్ప్ఫుల్గా ఉండాలి. అండ్ ఇంకా ఈ మధ్య ఇంకెక్కువ అయింది ఏంటంటే ఎవరైనా కింద పడితే ఫస్ట్ అంబులెన్స్ కంటే ముందు వీడియో తీస్తారు. అంబులెన్స్ పిలవాలి కదా బాబు, ఫస్ట్ కింద పడినో ఏదైనా అయింది అని అంటే ఆ రక్తం కనిపించినా సరే అట్లీస్ట్ వాడికి వాటర్ ఫస్ట్ ఎయిడ్ ఇవ్వాలని ఆలోచన వస్తలేదు. వీడియో తీసుకోవాలి షేర్ చేయాలి స్టేటస్ లానే వస్తానే అందరికి. సో ఇదేంటే లైక్ ఓకే నువ్వు హెల్ప్ చేయలేవు కావచ్చు, హెల్ప్లెస్ ఉండి అట్లా చేస్తాను ఏమో, కానీ దీస్ ఆర్ లైక్ చిన్నదే అని అనుకుంటావు నువ్వు, కానీ కొంచెం అలర్ట్గా ఉండి కొంచెం చెయ్యి. ఎందుకంటే మనం ఉన్నది జనాలందరం కూడా మనం డిపెండెంటే, అందరం ఒకరి మీద ఒకరం డిపెండెంట్. ఎట్లనో అట్లా వీఆర్ లైక్ డిపెండెంట్ అనిమల్స్ అని అంటారు హ్యూమన్ బీయింగ్స్. సో మనము అంత గ్రాంటెడ్ గా మనకి ఎందుకులే వాళ్ళు చూసుకుంటారులే అని అనుకోవద్దు. కొంచెము ఏమైందో అని అలర్ట్ అయ్యి హెల్ప్ చేస్తే మనం ఏదైనా హెల్ప్ అవుతుంది అక్కడ డెఫినెట్ గా. అట్లా హెల్ప్ చేస్తే కనీసం వాట్ ఎవర్ యూ కుడ్ డూ ఏదైనా చేస్తే మనం సేవ్ చేసిన వాళ్ళం అవుతాం. విఘ్నాలు తొలగాలని వినాయకుడిని పూజిస్తాం. బంగారం కొనాలంటే పెద్ద విఘ్నం అధిక తరుగే. మీ లలిత జ్యువెలరీలో అది లేదు, మార్కెట్లోనే తక్కువ తరుగు. వినాయకుడి కటాక్షంతో అందరింట్లో బంగారం వజ్రం వెండి నిండాలి. బంగారు నగలు తరుగులో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్ కు 5,000 తగ్గింపు.